So today we will discuss about email automation. Click on create. చూడండి, మనం ఏదైనా ఒక ఈమెయిల్ కి రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నాము అనుకోండి, మనం ఆ పర్టికులర్ మెయిల్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మన దగ్గర ఉన్నాయో లేదో చూసుకుంటాం. నిన్న చూడండి, సేమ్ అలాగే వర్డ్ కి రిలేటెడ్ గా ఉన్న డాక్యుమెంట్స్, వర్డ్ కి రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీస్ అన్ని మన దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పి చూసాం కదా. సేమ్ అలాగే ఈమెయిల్ కి రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా మన ప్రస్తుతం మన స్టూడియోలో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ సెకండ్ వన్, మనం కైండ్ ఆఫ్ ఆటోమేషన్స్ మనం ఇప్పుడు మెయిల్ అంటే చూడండి, గూగుల్ మెయిల్ ఉంటుంది, యాహూ మెయిల్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మెయిల్ ఉంటుంది, తర్వాత పాప్ 3 మెయిల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెయిల్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? సో అవుట్లుక్ మెయిల్కి దగ్గరికి వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్ మెయిల్ అంటే మైక్రోసాఫ్ట్ ఓడబ్ల్యూఏ అంటే అవుట్లుక్ వెబ్ యాక్సెస్, లేకపోతే అవుట్లుక్ మెయిల్, వాటిలన్నిటికీ అది మనకి ఏ పాత్ ప్రీడిఫైన్డ్ గానే సెట్టింగ్స్ అన్ని చేసేసి ఇచ్చింది. సో మిగతా వాటికి మనం దేనికి వాడదామన్నా సరే, ఆ యాక్టివిటీస్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి మనం ప్రీ కాన్ఫిగర్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం ఆ యాక్టివిటీస్ మనం పెర్ఫామ్ చేయగలం. ఓకేనా? So what it is, if you are going to use any Outlook kind of activities, then Outlook activities are pre-configured. But in Gmail, Yahoo kind of emails, then we need to configure by our own in our EAPath Studio. So ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ మెయిన్ వర్క్ లో సేమ్ అలాగే చూడండి. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనం వెబ్ అప్లికేషన్ కానీ డెస్క్టాప్ అప్లికేషన్ కానీ చేసాం కదా ఆటోమేషన్. దానికి మనం అవుట్పుట్ రన్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ మీద అది చూపించేది కదా. సో వెబ్సైట్ అప్లికేషన్ అనుకోండి, ఈ క్రోమ్ ఓపెన్ చేసి వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో అది ఏమేమి యాక్టివిటీస్ చేయాలో ఆ యాక్టివిటీస్ అన్ని మనకి మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండేది. ఆ యాక్టివిటీస్ అన్ని క్లిక్ చేయడం అవన్నీ కనిపిస్తూ ఉండేవి. బట్ వేరేజ్ ఇన్ ఈమెయిల్ ఆటోమేషన్ మనకి స్క్రీన్ మీద ఏమి కనపడవు. But using some different functionalities, our EAPath Studio will run all the automation back end అన్నమాట. ఓకేనా? ఓకే, చూడండి, ఇప్పుడు ఈమెయిల్కి సంబంధించిన ఆటోమేషన్ చేయడానికి మనం ఫస్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మన దగ్గర. సో చూడండి, ఈమెయిల్కి సంబంధించి ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మేనేజ్ ప్యాకేజెస్, ఆల్ ప్యాకేజెస్, eapath.email.activities అని కొడితే వస్తుంది. దాన్ని రైట్ సైడ్ ఇన్స్టాల్ అని ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈమెయిల్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని వచ్చేస్తాయి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సో నేను ఇంకేమి చెయ్యక్కర్లేదు. చూడండి, మెయిల్కి సంబంధించిన యాక్టివిటీస్ అండి. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ మెయిల్ వాడుతున్నారు అనుకోండి, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవి. అలాగే IBM నోట్స్ వాడుతున్నారు అనుకోండి, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవి. అవుట్లుక్ కి సంబంధించి వాడుతున్నారు అనుకోండి, వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవి.
పాప్ 3కి అయితే పాప్ 3కి సంబంధించిన యాక్టివిటీ. ఇక్కడ చూడండి ఎస్ఎంటిపి అని ఒకటి, ఐమ్యాప్ అని ఒకటి ఉన్నాయి చూడండి. ఇవి 2 మనం గూగుల్ కానీ, యాహూ కానీ అదర్ కైండ్ ఆఫ్ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో డాట్ నెట్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ యాక్టివిటీస్ అన్నిటికీ వాటిలన్నిటికీ కూడా మనం ఈ పర్టికులర్ ఎస్ఎంటిపి, ఐమ్యాప్ ఈ 2 యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి కూడా మనం రెగ్యులర్ యూసేజ్‌లో చేయొచ్చు. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ లేదు కాబట్టి నేను ఇవి చేసి చూపించలేను. కానీ మాక్సిమం మనం ఎస్ఎంటిపి, ఐమ్యాప్ అన్నవి ఏవైతే యూజ్ చేస్తున్నామో ఇవి కూడా సేమ్ సిమిలర్ గానే ఉంటాయి. బట్ వేరేస్ మనం కాన్ఫిగరేషన్ ఇంకా చేయక్కర్లేదు. ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌లో ఉంటాయి అవుట్‌లుక్ అన్నీ. కానీ మనకి ఇంకా కష్టమైనది ఏంటంటే ఎస్ఎంటిపి, ఐమ్యాపే. ఓకేనా? మనం ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని కాన్ఫిగరేషన్స్ కూడా చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి ఇవి ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. చూడండి. So let me take a sequence here. Right click on this. Let us start now. చూడండి సెండ్ ఎస్ఎంటిపి మెయిల్ మెసేజ్ అన్నది కానీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి 2 అని చెప్పి మనం దేనికైతే ఏ అడ్రస్‌కి అయితే పంపిద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్, ఆ మెయిల్ అక్కడ 2 అడ్రస్‌లు ఇవ్వాలి. సబ్జెక్ట్ అంటే మన ఈమెయిల్‌లో సబ్జెక్ట్ 2 ఉంది చూడండి. అవే సేమ్ ఇక్కడ ఇస్తాం. సేమ్ అలానే బాడీ కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి. రైట్ సైడ్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిగరేషన్ మనం చేయాలి. ఇందులో బాడీలో బాడీ మనకి ఏం రాద్దాం అనుకుంటున్నాం అది రాస్తాం. సబ్జెక్ట్‌లో సబ్జెక్ట్ రాస్తాం. తర్వాత ఇక్కడ పోర్ట్ సర్వర్ ఉన్నాయి చూడండి. హోస్ట్ డీటెయిల్స్. ఈ పోర్ట్ సర్వర్ దగ్గర మన పోర్ట్ నెంబర్ ఏదైతే ఆ పోర్ట్ నెంబర్ ఇస్తాం. సర్వర్ డీటెయిల్స్ ఏముంటాయో ఆ పర్టికులర్ జీమెయిల్‌కి లాగిన్ అవుతున్నారు అనుకోండి. దానికి ఒక సర్వర్ ఉంటది. అలాగే దానికి ఒక పోర్ట్ ఉంటుంది. అదే జీమెయిల్‌కి సర్వర్, పోర్ట్ కూడా ఉంటాయి. ఆ 2 కూడా మనం ఇక్కడ డిఫాల్ట్‌గా మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ లాగ్ ఆన్ అని ఉంది చూడండి. సో మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నారు అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఒకవేళ సెక్యూర్ పాస్వర్డ్ అయితే ఇక్కడ యెస్ అని, లేకపోతే డిఫాల్ట్‌గా అలా వదిలిపెట్టేస్తాం. సో ఏ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఎవరికి మెయిల్ పంపించాలి అన్నట్టుగా ఇది కాన్ఫిగరేషన్ అన్నమాట. ఓకేనా? అలాగే సేమ్ పోర్ట్ సర్వర్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి రిసీవర్ దగ్గర ఇంకా మన సీసీ ఎవరైనా కావాలా? లేకపోతే బీసీసీ కూడా ఎవరైనా కావాలంటే మనం ఇక్కడ అవి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్‌లుక్‌కి సంబంధించిందే అనుకోండి. అవుట్‌లుక్‌కే అయితే చూడండి ఒకసారి చూపిస్తాను. సెండ్ అవుట్‌లుక్ మెయిల్ మెసేజ్ ఉంది చూడండి. ఇందులో 2 సబ్జెక్ట్ బాడీ ఉంది. ఇక్కడ చూడండి మనకి ఇందులో చూసినట్టు మనకి హోస్ట్‌లో పోర్ట్, సర్వర్, లాగ్ ఆన్ అన్నవి ఇందులో లేవు మనకి. చూడండి పోర్ట్, సర్వర్ ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్ అన్నమాట. ఓకేనా? ఏ పాత్ ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్ చేసేసి మనకిచ్చింది. ఓకేనా? సో దీనికోసం ఇవేమి మనం టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ మనం 2 బాడీ సబ్జెక్ట్ ఇచ్చేసి మనం ఈ యాక్టివిటీస్‌ని మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతాను. చూడండి ravitejabavaraju@gmail.com తోటి లాగిన్ అవుతున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి ఇది నా పాస్వర్డ్ 8853522127. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఫస్ట్ ఇనీషియల్‌గా నేను గూగుల్‌కి సంబంధించి అంటే జీమెయిల్‌కి సంబంధించి గూగుల్ మెయిల్‌కి సంబంధించి నేను ఏదన్నా ఇక్కడ యాక్టివిటీస్ నేను పెర్ఫార్మ్ చేయాలి అంటే నేను డిఫాల్ట్‌గా కొన్ని కాన్ఫిగరేషన్ ఇక్కడ నా యాక్టివిటీస్‌లో ప్రాపర్టీస్‌లోనే చేయాలి. అట్ ద సేమ్ టైమ్ నేను నా జీమెయిల్ అకౌంట్‌లో కూడా నేను ఆ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి ఇది ఇంపార్టెంట్, ఇది క్వెషన్ కూడా అడుగుతారు మనకి.
So default configuration, what we have to do if we are going to use Gmail అని క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మనం ఇదంతా చెప్పాలి. చూడండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను నేను. చూడండి ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్ అని ఉందా, నా ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను, మేనేజ్ యువర్ అకౌంట్ అని ఉంది. సో నేను మేనేజ్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కిందని హోమ్, పర్సనల్ ఇన్ఫో, డేటా పర్సనలైజేషన్ కిందని సెక్యూరిటీ ఉంది చూడండి. సో క్లిక్ ఆన్ దిస్ సెక్యూరిటీ. సో మనం డిఫాల్ట్ గా కిందకి కొంచెం డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి లెస్ సెక్యూర్ యాప్ యాక్సెస్ అని ఉంది చూడండి. సో ఇది డిఫాల్ట్ గా ఎప్పుడు మనకి ఆఫ్ లో ఉంటుంది. నేను ఇంతకు ముందు ఆల్రెడీ దీన్ని టర్న్ ఆన్ చేసాను. ఓకేనా, మీకు డిఫాల్ట్ గా ఉన్నప్పుడు ఇలా ఉంటది. ఓకేనా, లెస్ సెక్యూర్ యాప్స్ అని ఉండి ఇలా ఆఫ్ అని ఉంటుంది. దీన్ని మనం టర్న్ ఆన్ చేయాలి. ఓకేనా, మనం ఇక్కడ ఈ సెట్టింగ్ చేయకుండా ఉంటే మాత్రం మనం మెయిల్ యాక్టివిటీస్ మనం ఏ స్టూడియోలో ఏం చేస్తున్నాం అవి వర్కౌట్ అవ్వవు. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇదొక సెట్టింగ్ మనం సెట్టింగ్ ఇదొక సెట్టింగ్ మనం ఖచ్చితంగా చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ నా గూగుల్ అకౌంట్కి వచ్చాను. లెట్ మీ డిలీట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సెండ్ ఎస్ఎంటిపి మెయిల్ మెసేజ్ వచ్చింది. సో నేను ఇక్కడ రైట్ సైడ్ ఈమెయిల్ దగ్గర బాడీ దగ్గర ఏం రాస్తున్నాను, బాడీ దగ్గర నేను ఏం రాయాలి అన్నది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. బాడీ దగ్గర ఫస్ట్ ఇనిషియల్ గా టెస్ట్ కాబట్టి టెస్ట్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశాను, కాపీ చేసుకున్నాను. సేమ్ అదే సబ్జెక్ట్ లో కూడా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, సేమ్ టెస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి పోర్ట్ నేమ్, సర్వర్ నేమ్ మనం ఈ రెండు ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా, సో మనకి డిఫాల్ట్ గా పోర్ట్ నేమ్, సర్వర్ నేమ్ అన్నవి ఎక్కడ వస్తాయి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా గూగుల్ సెర్చ్ లో వాట్ ఈస్ ద పోర్ట్ నేమ్ అండ్ సర్వర్ నేమ్ ఫర్ జీమెయిల్ అని కొట్టినా మనకి రిజల్ట్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ పోర్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ పోర్ట్ నేమ్ వచ్చేసి ఇది ఐమ్యాప్ కి మనం యూజ్ చేసింది ఎస్ఎంటిపి మెయిల్ కదా. సో ఎస్ఎంటిపి మెయిల్ కి ఇక్కడ చూడండి 465 ఇస్ ద పోర్ట్ అని చెప్పి ఉంచాడు. ఓకేనా, సో సేమ్ 465 పోర్ట్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం సర్వర్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి కాబట్టి సర్వర్ వచ్చేసి ఏ సర్వర్, ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. సర్వర్ నాకు తెలిసి ఇదే ఉంటుంది, సర్వర్ pop.gmail.com అనుకుంటా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సర్వర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వలేదు. సో సర్వర్ డీటెయిల్స్ ఏంటంటే pop.gmail.com సార్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో పోర్ట్ నెంబర్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలిసి ఇక్కడ ఆల్రెడీ మనకి రిప్రజెంట్ అయ్యింది 465 ఇస్ ద పోర్ట్. ఓకేనా, సో నేను ఇక్కడ పోర్ట్ నెంబర్ 465 అని ఇచ్చాను. ఓకేనా, సో సర్వర్ ఏంటి pop.gmail.com click on OK. ఓకే, టూ అడ్రస్ నేను ప్రజెంట్ నేను సమ్ అదర్ ఈమెయిల్ నేను పంపిద్దాం.
చూడండి ఈ పర్టికులర్ ఈమెయిల్కి నేను సెండ్ చేస్తాను. ఓకేనా ఓకేనా psatyanarayan381@gmail.com అన్న దానికి నేను నా పర్టికులర్ టెక్స్ట్ అని సబ్జెక్ట్ బాడీలో టెక్స్ట్ అని ఆ పర్టికులర్ యూజర్కి అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన యూజర్కి ఈ పర్టికులర్ మెయిల్ అన్నది సెండ్ అవ్వాలి. ఓకేనా ఇప్పుడు ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూస్తాను. చూడండి ఇక్కడ నా సెంట్ ఐటమ్స్ లో చూడండి సెంట్ ఐటమ్స్ లో ఏం లేదు నాకు. ఓకేనా సెంట్ ఐటమ్స్ లో నాకు ఈ పర్టికులర్ యూజర్ తో పి సత్యనారాయణ 381 అన్న యూజర్ తోటి నేను ఏది పంపించలేదు. ఇప్పుడు నా బాటే పంపిస్తుంది. చూడండి సో క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్. చూడండి ఇంతకు ముందు వరకు మనం వెబ్ కానీ డెస్క్టాప్ కానీ చేసినప్పుడు మనకి ఎదురుగా మన స్క్రీన్ మీద కనిపించేది అది ఏం చేస్తుంది అన్నది. ఇది క్లిక్ చేసేది, ఓపెన్ చేసేది అంతా కనిపించేది. బట్ వేరేజ్ ఇన్ మెయిల్ యాక్టివిటీస్ మనకి కొన్ని లాజికల్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకుని బ్యాక్ ఎండ్ లోనే మొత్తం ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా మనకి ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏది కనిపించదు. వాల్యూ కెనాట్ బి నల్ డాట్ ఆర్గ్యుమెంట్ డాట్ నల్ ఎక్సెప్షన్ వన్ రూమ్ లో ఉంటుంది మేడం. send SMTP mail message text body 465. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మెయిల్ ఐడికి నేనే ఇచ్చుకుంటాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. వెంటనే చూద్దాం. ఒకసారి రన్ చేస్తున్నాను. ఇది value cannot be now click on file.
paper.mail.activities. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చేసిన ఎర్రర్ ఏంటంటే, ఇక్కడ చూడండి, సెండ్ ఎస్ఎంటిపి మెయిల్ మెసేజ్, ఇక్కడ pop.gmail.com క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడండి, అసలు ఫస్ట్ నేను నా మెయిల్కి లాగిన్ అయితేనే కదా నేను ఈ పర్టికులర్ యూజర్కి నేను పంపగలను. సో ఫస్ట్ నేను ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వలేదు, అది మర్చిపోయాను నేను. సో ఇక్కడ నా లాగిన్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో మై పాస్వర్డ్ ఇస్ సో ఓకే, ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర బాడీ దగ్గర టెక్స్ట్, సబ్జెక్ట్ టెక్స్ట్. సో పోర్ట్ నెంబర్ వచ్చేసి 465, సర్వర్ వచ్చేసి pop.gmail.com, అండ్ ఈమెయిల్ వచ్చేసి అంటే లాగిన్, ఏ లాగిన్ తోటి నువ్వు అయ్యి యాప్ మెయిల్ సెండ్ చేస్తున్నావు అన్నది revitejabhavaraja@gmail.com ఇచ్చాను. సో పాస్వర్డ్ వచ్చేసి నా జీమెయిల్ యొక్క పాస్వర్డ్ ఇచ్చాను. తర్వాత 2 వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి చంద్రిక.
సత్యనారాయణ క్రియేటివ్ అన్న ఈమెయిల్ ఐడి ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి డీబగ్ చేస్తున్నాను ఫైల్. ఓకే, అవుట్పుట్ చూడండి, ఇట్ వాజ్ డన్. ఒకసారి ఇప్పుడు నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సెంట్ ఐటమ్స్ లో ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాను చూడండి. ఆటోమేటిక్ గా నా బాట్ ఈ టెక్స్ట్ అన్న మెసేజ్ బాడీలో టెక్స్ట్ అని సబ్జెక్ట్ లో టెక్స్ట్ అని పెట్టి ఈ పర్టికులర్ యూజర్ కి మెయిల్ సెండ్ చేసింది చూడండి. జూలై 12 7:33 PM. ఓకేనా, డన్. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బాడీలో కొంచెం టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో సేవ్ యాజ్ ఇమేజ్. ఇప్పుడు చూడండి, సేమ్ సెండ్ SMTP మెయిల్ మెసేజ్ ఈ పర్టికులర్ బాడీలో నేను అనుకున్నానంటే సత్య please check it. Regards Raviteja. సో నేను ఈ మెసేజ్ ఈ బాడీ ఈ పర్టికులర్ మెసేజ్ నేను నా బాడీలో పెట్టాను. ఓకేనా, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఒకసారి డీబగ్ చేసి చూస్తాను. రన్ ఫైల్. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా నా టెక్స్ట్ అంతా కలిపి ఒక సింగిల్ లైన్ లోకి ఒక ఈమెయిల్ అన్నది సెండ్ అవుతుంది. చూడండి, చూడండి టెక్స్ట్ లో హాయ్ సత్య, హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద గివెన్ టాస్క్, ప్లీజ్ చెక్ ఇట్, రిగార్డ్స్ రవితేజ పేటీఎం అని వచ్చింది. ఇదంతా నాకు సింగిల్ లైన్ లో వచ్చింది. బట్ వేరే నాకు ఇది సెపరేట్ అవ్వాలి. హాయ్ సత్య తర్వాత ఎంటర్ కొట్టాలి, తర్వాత ప్లీజ్ చెక్ ఇట్ అని మళ్ళీ ఎంటర్ కొట్టాలి, రిగార్డ్స్ తర్వాత ఈ ఈ ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అది నా టాస్క్ అనుకోండి. సేవ్ యాజ్ చూడండి, నాకు అలా చేయడానికి నా దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ నేను నా బాడీలోనే ఎంటర్ కొట్టేయడం. ఓకేనా, నా బాడీలోనే నేను ఇక్కడ చూడండి ఇక్కడే నేను ఎంటర్ కొట్టేయడం. ఓకేనా, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తున్నాను చూడండి. ఇదొక కైండ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే ఇదొక మెథడ్ నాకు ఎంటర్ అవడానికి. సెకండ్ మెథడ్ వచ్చేసి గో బ్యాక్. చూడండి, ఇప్పుడు హాయ్ సత్య హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద గివెన్ టాస్క్, ప్లీజ్ చెక్. సో ఇలా వచ్చేసింది. ఇదొక కైండ్ ఆఫ్ థింగ్. సో ఎనదర్ మెథడ్ ఏంటంటే యూజింగ్ HTML కోడ్స్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ బాడీని నేను యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను.
ఓకేనా. ఇప్పుడు చూడండి, నార్మల్ గా మన దగ్గర ఉన్న HTML కోడ్ ఏంటంటే బిఆర్ అని కానీ ఇచ్చి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, బిఆర్ అని ఇచ్చాను అనుకోండి, అక్కడితోటి ఆ పర్టికులర్ లైన్ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక బిఆర్ ఇచ్చాను కదా, సో ఇక్కడ కూడా నేను ఇంకొక బిఆర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ లైన్ అక్కడితోటి బ్రేక్ అవుతుంది. ఓకేనా. సో బిఆర్ ఐ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద గివెన్ టాస్క్. సో బిఆర్ again, please check it. ఇక్కడ నేను ఒక బిఆర్ అని HTML కోడ్, తర్వాత రిగార్డ్ దగ్గర ఒక బిఆర్ కోడ్, నెక్స్ట్ రవితేజ తర్వాత ఒక బిఆర్ కోడ్, ఆర్పిఐటి. ఓకేనా. ఇప్పుడు రిగార్డ్స్ దగ్గర నాకు దగ్గర 2 times నాకు ఎంటర్ అవ్వాలి కాబట్టి 2 బిఆర్స్ ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు అలాగే ఫస్ట్ లో హాయ్ తర్వాత ఇక్కడ బిఆర్ కి నాకు 2 times ఎంటర్ అవ్వాలి, సో 2 బిఆర్స్ ఇచ్చాను. ఓకేనా. సో ఒకసారి ఓకే కొడుతున్నాను. చూడండి, ఇదంతా ఒకటే లైన్ లో రాశాను, మధ్యలో బిఆర్ అని బ్రేక్ అని ఒక HTML కోడ్ ని యాడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి, లేదు. ఓకే. Now click on debug file, run file. Okay, it was successfully run. ఇప్పుడు ఒకసారి సెంట్ ఐటమ్స్ లో రిఫ్రెష్ చేస్తాను. చూడండి 740కి వచ్చిన మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. Like this, but whereas in our body, what we have to do, బిఆర్ ట్యాగ్ ని క్లోజ్ చేయడానికి ఉండదు /br. హలో, బిఆర్ ట్యాగ్ ఉంది కదా, అది క్లోజ్ చేసేటప్పుడు /br ట్యాగ్ ని క్లోజ్ చేయడానికి అలా ఉండదు సార్? బిఆర్ అని యూజ్ చేస్తే డిఫాల్ట్ గా మేడం. మీరు అంటే ఇలాగా అలాగే అలా యూజ్ లేదు. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు HTML కోడ్ రాశారు అనుకోండి మేడం, ఇప్పుడు HTML కోడ్ రాశారు అనుకోండి, ఇప్పుడు ఓపెన్ ట్యాగ్ చేశారు అనుకోండి, HTML అని ఇలా రాస్తారు, మళ్ళీ దీన్ని క్లోజ్ చేయడానికి అన్నట్టు HTML అని రాస్తారు ఇట్లా. అవును, బిఆర్ కూడా అలా ఉండదా అని డౌట్ వచ్చింది సార్. లేదు మేడం, బిఆర్ నార్మల్ గా బిఆర్ చేస్తే చాలు.